తర్వాత సమితులు అనే టాపిక్లో ఒక చిన్న టాపిక్ ఉంది. అదేంటంటే సమితులు రకాలు. సమితులు రకాలు ఉన్నాయి. ఇవేంటి అంటే ఫస్ట్ది పరిమిత సమితి. పరిమిత సమితి అంటే ఏం లేదండి, ఒక సమితిలో పరిమితమైన మూలకాలు 4 లేదా 5 లేదా 6 లేదా 8 లేదా 9 లేదా 20 అంటే లెక్కించగలిగే మూలకాలు కనుక ఆ సమితిలో ఉంటే దాన్ని పరిమిత సమితి అంటాం. ఇప్పుడు జాగ్రత్త చూడండి. A = 1 2 3 4 అన్నా నేను. దీంట్లో ఎన్ని మూలకాలు ఉన్నాయి? 1 2 3 4. కాబట్టి ఇది పరిమిత సమితి. అట్లాగే B = 1 5 6 7 అని అనుకో, 4 మూలకాలు ఉన్నాయి, లెక్క పెడతాం కాబట్టి అది పరిమిత సమితి. అట్లాగే C = A E I O U ఎన్ని మూలకాలు ఉన్నాయి? 5 మూలకాలు ఉన్నాయి. కాబట్టి దాన్ని ఏమంటామంటే పరిమిత సమితి అంటాం. ఓకేనా? ఇక్కడే మీకు చిన్న కాన్సెప్ట్ వస్తుంది చూడండి. పరిమిత సమితి ఇప్పుడు దీంట్లో ఎన్ని మూలకాలు ఉన్నాయి? 4. అంటే దాన్ని N(A) అని చదువుతాం. ఓకేనా? అంటే నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ A = ఎంత? 4. అట్లాగే దీంట్లో ఎన్ని మూలకాలు ఉన్నాయి? N(B) = 4. అట్లాగే దీంట్లో ఎన్ని మూలకాలు ఉన్నాయి? N(C) = 5. ఇట్లా ఒక సమితిలో ఉండే మూలకాల సంఖ్యనే మనం కార్డినల్ సంఖ్య అంటాం. ఈ సంఖ్యను మనం ఏమంటామంటే కార్డినల్ సంఖ్య అంటాం. ఒక సమితిలో ఉండే మూలకాల సంఖ్యనే మనం కార్డినల్ సంఖ్య అంటారు. కాబట్టి ఒక సమితిలో ఉండే మూలకాలు లెక్కించి చెప్పగలిగితే దాన్నే మనం పరిమిత సమితి అంటాం. రెండవది అపరిమిత సమితి. ఈ అపరిమిత సమితి అంటే ఒక సమితిలో ఉండే మూలకాలు లెక్కబెట్టి చెప్తే పరిమిత సమితి అన్నాం. ఒక సమితిలో ఉండే మూలకాలు లెక్కించి చెప్పలేకపోతే అపరిమిత సమితి అంటాం. ఇప్పుడు చూడండి, పరిమిత సమితి అని అంటే వాటికి కార్డినల్ సంఖ్య ఉంటుంది, చెప్పగలం. కార్డినల్ సంఖ్య అంటే సమితిలో ఉండే మూలకాల సంఖ్య కదా కార్డినల్ సంఖ్య. కాబట్టి కార్డినల్ సంఖ్య ఉండే ప్రతి సమితిని పరిమిత సమితి అనవచ్చు. అంటే కార్డినల్ సంఖ్య లేని ప్రతి సమితిని అపరిమిత సమితి అనవచ్చు. అపరిమిత సమితికి ఉదాహరణ న్యాచురల్ నెంబర్స్. N = 1 2 3 4 5 and so on. ఇక్కడ ఎన్ని ఉంటాయో మనకు తెలియదు కాబట్టి సంఖ్యా సమితి. తర్వాత N = 1 2 3 4 5 and so on. W = 0 2 3 4 5 and so on. Z అంటే పూర్ణ సంఖ్యలు -3 -2 -1 0 1 2 3 and so on. అట్లాగే Q = భిన్నాలు. అంటే దీన్ని బట్టి మీకు ఏం అర్థమవుతుంది? సంఖ్యా సమితులు మొత్తం అపరిమిత సమితికి ఉదాహరణ. ఓకేనా? సంఖ్యా సమితులు మొత్తం అపరిమిత సమితికి ఉదాహరణగా మనం చెప్పుకోవచ్చు. పరిమిత సమితికి ఉదాహరణ ఇవ్వండి అని అంటే ఇంగ్లీష్ అక్షరాల సమితి, లేదా మ్యాథమెటిక్స్ అనే పదంలోని అక్షరాల సమితి, లేదా టీచర్ అనే పదంలోని అక్షరాల సమితి, లేదా 10వ తరగతిలో బాలుర పేర్ల సమితి, బాలుర సమితి. ఇట్లా మనం పరిమిత సమితికి ఉదాహరణ. అపరిమిత సమితికి ఈ విధంగా మనం రాసుకోవచ్చు. తర్వాత ఇంకొక రకం ఉంది, అదేంటంటే శూన్య సమితి. మూడో రకం శూన్య సమితి. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ మనకు టెక్నికల్ టర్మ్ కార్డినల్ సంఖ్య అని వచ్చింది. కార్డినల్ సంఖ్య అంటే ఒక సమితిలో ఉండే మూలకాల సంఖ్యనే కార్డినల్ సంఖ్య అంటాము. వాడు ఎగ్జామ్లో మనం డైరెక్ట్గా A = 1 2 3 4 అని ఇచ్చి ఈ సమితి యొక్క కార్డినల్ సంఖ్య అంతా అంటాడు. కార్డినల్ సంఖ్య అంటే బిత్తరపోవాల్సిన అవసరం లేదు. ఇవన్నీ లెక్క పెట్టి అక్కడ వేస్తే అదే కార్డినల్ సంఖ్య అవుతుంది. తర్వాత శూన్య సమితి అంటే ఏమీ లేదండి, ఆ సమితిలో మూలకాలు ఏమీ లేకపోతే దాన్ని శూన్య సమితి అంటాం. అంటే
ఖాళీ బ్రాకెట్. దీన్ని మనం 5 అనే అక్షరాలతో సూచిస్తాం. రాసేది 5 ఇట్లా 0 చేసి నిలువు గీతకిస్తాం. చదివేది 5. ఓకేనా? శూన్య సమితి. దాంట్లో ఆ రెండింటి మధ్యలో మనం చిన్న చుక్క కాదు కదా, 0 కూడా పెట్టకూడదు. ఇక్కడ ఒకవేళ ఇలా రాసి 0 పెడితే ఇది శూన్య సమితి ఏమి లేదుగా అనొచ్చు, కానీ తప్పు. 0 కూడా ఒక మూలకమే. కాబట్టి శూన్య సమితి మనం ఎప్పుడైనా సరే ఇట్లాగే సూచించాలి. ఓకేనా? అది శూన్య సమితి గురించి. తర్వాత సమితిలో ఇంకొక రకం ఉపసమితి, ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఇన్ దిస్ సెట్స్ చాప్టర్, దట్ ఈస్ సబ్సెట్. శూన్య సమితి, ఉపసమితి. ఉపసమితి చూడండి. ఉపసమితి అంటే ఏమీ లేదు. ఇప్పుడు నేనేమంటానంటే బి అనేది ఒక పెద్ద సమితి అనుకుంటున్నా. ఏ అనేది బిలోనే ఉంది కదా. బి అనేది ఒక పెద్ద సమితి, ఏ అనేది బిలో ఒక చిన్న సమితి. దీని ప్రకారం బి అనేది ఒక పెద్ద సమితి, ఏ అనేది బిలో ఒక చిన్న సమితి. కానీ మీకు అక్కడ అర్థం కావాల్సిన పాయింట్ ఏంటంటే ఏలో కొన్ని చుక్కలు తీసుకున్నాను నేను, బిలో కొన్ని చుక్కలు తీసుకున్నాను, కొన్ని మూలకాలు ఏలో కొన్ని మూలకాలు, బిలో కొన్ని మూలకాలు తీసుకున్నాను. అయితే ఇప్పుడు ఏమవుతుంది, ఏలో ఉన్న ప్రతి మూలకం బిలో ఉన్నట్టేగా, ఏలో ఉన్న ప్రతి మూలకం బిలో ఉన్నట్టే. కాబట్టి ఏని బికి ఉపసమితి అంటాం. అంటే ఏ సబ్సెట్, ఈ గుర్తుని మనం ఏమంటామంటే సబ్సెట్. ఇది సి కాదు, సబ్సెట్ అంటాం. అయితే చూడండి, సబ్సెట్ తెలుగులో ఉపసమితి. సబ్సెట్ అని అంటే 2 సమితులు తీసుకుంటే ఒక సమితిలో ఉండే మూలకాలన్నీ ఇంకొక సమితిలో ఉండాలి. కాబట్టి వాటిని ఆ రెండింటిని ఏ కామ బీలున్నప్పుడు మనం సబ్సెట్స్ అని అంటాం. ఇప్పుడు ఫస్ట్ సపోజ్ చూడండి, 1 2 3 4 5 అండ్ సో ఆన్. డబ్ల్యూలో 0 1 2 3 4 5 అండ్ సో ఆన్. జాగ్రత్తగా చూస్తే ఎన్లో ఉన్న ప్రతి మూలకం డబ్ల్యూలో ఉంది. ఎన్లో 1 నుంచి ఉన్నాయి, డబ్ల్యూలో 0 దగ్గర నుంచి ఉన్నాయి. ఇంకా ఎక్కువ చెప్పాలి ఏంటంటే డబ్ల్యూలోనే ఎక్కువ ఉన్నాయి. ఓకేనా? ఎన్లో ఉన్న ప్రతి మూలకం డబ్ల్యూలో ఉంది. ఇక్కడ డబ్ల్యూలో ఉన్న ప్రతి మూలకం జెడ్లో కూడా ఉంది, ఇంకా జెడ్లో ఇంకా ఎక్కువ ఉన్నాయి. కాబట్టి డబ్ల్యూలో ఉన్న ప్రతి మూలకం జెడ్లో ఉంది, జెడ్లో ఉన్న ప్రతి మూలకం క్యూలో కూడా ఉంటుంది. కాబట్టి సంఖ్యా సమితుల్లో ఆర్డర్ రాయాలి అని అంటే ఎన్ సబ్సెట్, డబ్ల్యూ సబ్సెట్, జెడ్ సబ్సెట్, క్యూ, ఇట్లా మనం రాసుకోవచ్చు. అంటే సంఖ్యా సమితులన్నీ ఒకదానికొకటి ఉపసమితులు అవుతాయి. అయితే ఒక సమితి ఇచ్చినప్పుడు దానికి ఉపసమితులు ఎన్ని ఉంటాయి, అవి ఎలా రాయాలి అని అంటే సపోజ్ ఒక సమితి ఏ ఈజ్ ఈక్వల్ టు 1, 2, 3 అని తీసుకున్నాం. దీని కార్డినల్ సంఖ్య ఎంత అంటే ఎన్ ఆఫ్ ఏ, నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ఏ ఎంత 3. అప్పుడు దాని యొక్క ఉపసమితి తీసుకున్నాం, ఏ ఈజ్ ఈక్వల్ టు 1, 2, 3. దాని కార్డినల్ సంఖ్య ఎంత అవుతుంది, ఎన్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 3 అవుతుంది. ఓకేనా? ఇది దీనికి కార్డినల్ సంఖ్య. ఇప్పుడు జాగ్రత్త చూడండి, ఏకీయాల ఉపసమితుల సంఖ్య ఎట్లా వస్తుందో చూస్తాం. ఒక సమితిలో ఎన్ మూలకాలు ఉంటే దానికి ఉండే ఉపసమితుల సంఖ్య 2n. ఇక్కడ స్టేట్మెంట్ రాసుకోవాలి. ఒక సమితిలో n మూలకాలు ఉంటే దానికి ఉండే ఉపసమితుల సంఖ్య 2n. ఇప్పుడు ఏలో 3 మూలకాలు ఉన్నాయి అంటే ఏకి ఉండే ఉపసమితుల సంఖ్య 2/3 అంటే
8 మనం రాసుకుంటా పోతే 8 ఉపసమితులు వస్తాయి. తర్వాత ఈ ఉపసమితికి సంబంధించి పాయింట్, ఒక సమితిలో ఎన్ని మూలకాలు ఉంటే దాని ఉపసమితిలో దానికి 2n ఉపసమితులు ఉంటాయి. తర్వాత ఒక సమితిలో ఒకవేళ 4 మూలకాలు ఉంటే దానికి 2/4 అంటే 16 ఉపసమితులు ఉంటాయి. ఓకేనా? వాడు రివర్స్లో వాడు అడగచ్చు, ఒక సమితికి 8 ఉపసమితులు ఉన్నాయి, అయితే దాంట్లో ఉండే మూలకాల సంఖ్య ఎంత అని అంటే దీన్ని 2 యొక్క పవర్లుగా రాసుకుంటే 2³ వస్తుంది, 3 మూలకాలు ఉంటాయి. ఓకే. తర్వాత ఉపసమితి గురించి ఇంకో పాయింట్ ఉంది. ప్రతి సమితికి శూన్య సమితి ఒక్క ఉపసమితి అవుతుంది, ప్రతి సమితికి అదే సమితి దానికి ఒక సమితి అవుతుంది. ఇప్పుడు ఏకి మనం రాయాలనుకోండి, 1 అనేది ఒక ఉపసమితి, తర్వాత 2 అనేది ఒక ఉపసమితి, 3 అనేది ఒక ఉపసమితి, తర్వాత 1, 2 ఒక ఉపసమితి, తర్వాత 2, 3, తర్వాత 3, 1 ఒక ఉపసమితి. ఇప్పుడు ఎన్ని వచ్చినాయి? 1, 2, 3, 4, 5, 6. ఇప్పుడన్నా మీకు ప్రతి సమితికి శూన్య సమితి ఒక ఉపసమితి అవుతుంది, ప్రతి సమితికి అదే సమితి ఉపసమితి అవుతుంది, అంటే దీనికి అదే ఉపసమితి అవుతుంది. కాబట్టి దీనికి ఉండే ఉపసమితుల సంఖ్య 8. 1, 2, 3, 4, 5, 6, 7, 8 అట్లా రాస్తాం. ఓకేనా? ఇప్పుడు దాంట్లో ఇక్కడ మనకు కావాల్సిన మెయిన్ పాయింట్, ప్రతి సమితికి శూన్య సమితి ఒక ఉపసమితి అవుతుంది, అదే సమితి ఒక ఉపసమితి అవుతుంది. ఇంకా చూసుకున్నట్లయితే మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, ఇది ఒక శూన్య సమితి అంటే దాన్ని మనం ఫై అనే అక్షరంతో సూచిస్తాం. శూన్య సమితికి గల ఉపసమితుల సంఖ్య అంటాడు క్వశ్చన్. శూన్య సమితికి గల ఉపసమితుల సంఖ్య అని అడిగితే మీకేం చెప్పాను పాయింట్, ఒక సమితిలో n మూలకాలు ఉంటే దానికి 2n ఉపసమితులు ఉంటాయి. శూన్య సమితిలో 0 మూలకాలు ఉంటాయి. మనకు ఫార్ములా ప్రకారం 2/0, ఎనీథింగ్ పవర్ 0 = 1. ఎందుకంటే ప్రతి సమితికి శూన్య సమితి ఒక ఉపసమితి కాబట్టి, అట్లాగే ప్రతి సమితికి అదే సమితి ఉపసమితి కాబట్టి. ఇప్పుడు శూన్య సమితికి మనం ఉపసమితిని రాయాలి అంటే శూన్య సమితి ఒక ఉపసమితి, ప్రతి సమితికి అదే సమితి ఒక ఉపసమితి కాబట్టి శూన్య సమితికి గల ఉపసమితుల సంఖ్య 1. ఓకేనా? ఇవి సమితుల యొక్క రకాలు. క్రమోపసమితి లేదా శుద్ధ సమితి అని ఒకటి ఉంది, అది ప్రస్తుతానికి అవసరం లేదనుకుంటున్నాను. అంటే ఏమి లేదట, సపోజ్ A = 1, 2, 3, 4, B = 1, 2, 3, 5 అని ఉంది. ఓకేనా? 1, 2, 3, 5, 6 అని ఉంది. ఓకేనా? ఇప్పుడు ఏ అనేది బిలో ఉందిగా. ఓకేనా? ఏ అనే సమితి 1, 2, 3, 1, 2, 3 బిలో ఉన్నాయి, కానీ ఏలో లేని ఒక మూలకం ఏలో ఉన్న ఒక మూలకం బిలో లేదు, కాబట్టి ఏని బికి శుద్ధ సమితి అని అంటాం. అది మనకు అవసరం లేదు, జస్ట్ అట్లా గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇవి సమితుల యొక్క రకాలు. ఇప్పుడు మనం